వాక్యాన్ని చెప్పే ముందు ఒక చిన్న స్టోరీ. ఏంటంటే ఒకరోజు ఒక సెమినార్ ఉందని చెప్పి ఒక డాక్టర్, ఒక సైంటిస్ట్, ఒక దైవజనుడు ఈ ముగ్గురు కలిసి ఒక చోట అనగా దూర ప్రదేశంలో సెమినార్ ఉందని ఒక ఫ్లైట్లో అలా ప్రయాణం చేస్తూ ఉన్నారు. అలా ప్రయాణం చేస్తూ ఉండి పైలట్ ఫ్లైట్ రన్ చేస్తూ ఉన్నాడు. ఈ ముగ్గురు అనగా దైవజనుడు, ఒక డాక్టర్, ఒక సైంటిస్ట్, ఈ ముగ్గురు కూడా ఒక చోట కూర్చుని ఉన్నారు. ముగ్గురులో ఒక క్వశ్చన్ వచ్చింది. అదేంటంటే ఇంతకీ మన ముగ్గురులో ఎవరు గొప్పవాళ్ళు? మన ముగ్గురులో ఈ సమాజానికి లేదా ఈ లోకానికి ఎవరు గొప్పవాళ్ళు, శ్రేష్ఠులు అనేటువంటి క్వశ్చన్ వాళ్ళ మధ్య వచ్చినప్పుడు సైంటిస్ట్ చెప్తున్నాడంట, హలో, వితౌట్ సైన్స్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ ద వరల్డ్. సైన్స్ లేకుండా ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ది సైన్స్ అని చెప్పి ఈ సైంటిస్ట్ ఆన్సర్ చెప్పాడు. రెండోది డాక్టర్, అయ్యా ఏం మాట్లాడుతున్నావు, అసలు డాక్టరే కనుక లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళు, వ్యాధి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చచ్చిపోయేవాళ్ళు. కాబట్టి వితౌట్ డాక్టర్ ఏమంటారు, దేర్ కెనాట్ బి ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ జరగదు. కాబట్టి డాక్టర్ కూడా ఈ లోకంలో అందరికంటే తెలివైన వాడు, ఉండాల్సిందే, డాక్టర్ చదువుకుంటే చాలా మంచిది అని చెప్పి డాక్టర్ వాదించాడు. ఇక దైవజనుడు వంతు వచ్చింది. దైవజనుడు అంటున్నాడు, అయ్యా మీరందరూ మీ లోకంలో ఉన్నటువంటి జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు, కానీ ఈ లోక జ్ఞానం ఎందుకు పనిచేయదండి? ఒకవేళ పని చేసినా ఈ లోకంలో ఉన్నంత వరకే పనిచేస్తుంది. మనందరికీ కావాల్సిన ఎవరి జ్ఞానము? దేవుని యొక్క జ్ఞానం. దేవుణ్ణి స్తుతించుకోవాలిగా, దేవుడిని అంగీకరించి ఆయనలో నడుచుకున్నట్లయితే ఈ లోకంలో అంతకు మించిన జ్ఞానము లేదా అంతకు మించిన తెలివైన వాళ్ళు ఈ లోకంలో ఏ ఒక్కరు లేవు అని చెప్పి దైవజనుడు చెప్పారు. ఈ ముగ్గురు మధ్య ఇలా మీటింగ్ నడుస్తూ ఉంటే సడన్ గా పైలట్ వచ్చి, అయ్యా మరికొన్ని క్షణాల్లో మనందరం కూడా మన ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకనంటే ఫ్లైట్ లో సాంకేతిక ప్రాబ్లం వచ్చింది, టెక్నికల్ గా ఒక ప్రాబ్లం వచ్చింది. కాబట్టి మరికొన్ని నిమిషాల్లో ఈ ఫ్లైట్ కూలిపోబోతుంది అని చెప్తే ఈ ముగ్గురులో దైవజనుడు మాత్రం ఎలాగే చూస్తున్నాడు, మిగతా మాత్రం స్టాండ్ అయిపోయారు, తీసిపోయారు. వెంటనే పైలట్ చెప్తున్నా, అయ్యా మీకు గుడ్ న్యూస్. అదేంటంటే నా దగ్గర 3 లైఫ్ జాకెట్స్ ఉన్నాయి. ఈ మూడు లైఫ్ జాకెట్స్ తో ముగ్గురు ప్రాణాలు కాపాడుకోవచ్చు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మనం ఎంతమంది ఉన్నాం? 4 ఉన్నాం. పైలట్ ఎంతమంది? 4 ఉన్నాం. కాబట్టి మనం 4లో 3 మాత్రమే ప్రాణాలు కాపాడుకోగలము. కాబట్టి నిర్ణయించుకుందాం ఎవరు రక్షింపబడాలి. ఈ సమయంలో అన్నప్పుడు సైంటిస్ట్ వెంటనే అయ్యో అడగండి, ఫస్ట్ మీరు ఎలాగైనా సాధండి. నీకు వచ్చి చెప్పిన నేను ముందే చెప్పా, వితౌట్ సైన్స్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ ద వరల్డ్. కాబట్టి నేను వెళ్ళిపోతా ముందని చెప్పి పక్కన ఉన్న లైఫ్ జాకెట్ తీసుకుని దూకేశాడు. ఇలా దూకేయగానే వెంటనే డాక్టర్ అంటున్నాడు, అయ్యా నేను చాలా అవసరం ఎవరికి? ఈ ప్రపంచంలో రోగులు చాలా మంది ఉంటారు, సో డాక్టర్గా నేను ట్రీట్మెంట్ చేయాలి, కాబట్టి నేను చాలా మంది ఆధారపడ్డారు అని చెప్పినప్పుడు వెంటనే దైవజనుడు అంటున్నా, సరేనండి మీరు డాక్టర్, మీ ప్రాణాలు కాపాడుకోవాలి, ఈ ఫ్లైట్ ఇదే కాబట్టి ఆయన ప్రాణాలు కాపాడుకోవాలి. సరే మిగిలిన 2 మీరిద్దరు ప్రాణాలు కాపాడుకోండి, నేను హ్యాపీగా నా ఐసీయూకి వెళ్ళిపోతా అన్నప్పుడు ఈలోగా పైలట్ అంటే, అయ్యా మన ముగ్గురులో ఏ ఒక్కరు కూడా ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఆ సైంటిస్ట్ బాగా తెలియని అనుకున్నాడు కదా, వాడు ఏం చేసేది అనుకున్నారు, నా పిల్లలు బ్యాగ్ పక్కన పెట్టేసుకుంటా, బ్యాగ్ కొని లైఫ్ జాకెట్ అనుకుని భోజనం చేసుకుని దూకేశాడు. కాబట్టి అది చచ్చిపోయి ఉంటాడు. ఇప్పుడు మన ముగ్గురులో ఏ ఒక్కరు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. మన ముగ్గురికి 3 లైఫ్ జాకెట్స్ ఉన్నాయి, వీఆర్ సేఫ్ అన్నాడు. జాగ్రత్త గమనించండి. ఈ ఎగ్జాంపుల్ ఒక నవ్వుకోవడానికి వెళ్ళడానికి చక్కగా ఉంది, కానీ ఒక విషయం చెప్తా వినండి. ఈ లోకంలో హోదాకి, అంతస్తుకి, ఆస్తికి, అందానికి ఇంపార్టెన్స్ ఇచ్చి రిలేషన్స్ పోగొట్టుకొని నువ్వు ఎక్కువ అంటే నేను ఎక్కువ అని, నేను ఎక్కువ అంటే నువ్వు ఎక్కువ అని చెప్పి ఒకరిలో ఒకరు అనగా మనందరిలో మనమే గొడవలు పెట్టుకొని యేసయ్యను అంగీకరించి నిత్యత్వాన్ని పొందుకోవాలి అనేటువంటి సూత్రాన్ని మర్చిపోయి, అనేటువంటి గమ్యస్థానాన్ని మర్చిపోయి ఈ లోకంలో ఉన్నటువంటి తుచ్చమైన అల్పకాలం ఇచ్చేటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి థింగ్స్ కోసము, విషయాల కోసము మనలో ఎంతమంది ప్రయాస
ప్రయాసపడుతున్నారో ఒకేసారి ఆలోచించండి. అర్థమైనా చెప్తాం. ఈ డ్రెస్ చాలా కాస్ట్లీ అనుకోవచ్చు, లేదా 2000 కొనుక్కోండి అనుకోవచ్చు. ఇది ఎంతకాలం ఉండదు? కొంతకాలం ఉంటుంది. దీని గురించి విలువైన రిలేషన్ లేదా నన్ను బహుగా ప్రేమించేటువంటి వాళ్ళు ఎవరైనా దీని మీద ఏదైనా ప్రయాసం చేసి కోపడి వాళ్ళ రిలేషన్ పోగొట్టుకుంటే రిలేషన్ మళ్ళీ కొనుక్కోగలరా? షర్ట్ కొంటే మళ్ళీ తెచ్చుకుంటా, అసలు ఇప్పుడు 2000 పెట్టి కొనుక్కుంటా, లేదా 1000 పెట్టి కొనుక్కుంటా. బట్ రిలేషన్ అనేది వన్స్ తెగిపోయింది అని అంటే మనం మళ్ళీ తిరిగి అతికించడం కష్టం. అర్థమైనా చెప్తున్నా. యేసయ్యకు నీకు ఒక మంచి రిలేషన్, స్ట్రాంగ్ రిలేషన్. ఏంటో తెలుసా? యేసయ్య నిన్ను వెలపెట్టి కొనుక్కున్నాడు. ఆయన రక్తం ఇచ్చి చిందించి నిన్ను కొనుక్కున్నటువంటి ఆ యేసయ్యకు నీకు మధ్య ఉన్నటువంటి కనెక్షన్ చాలా అమూల్యమైనది. ఈ అమూల్యమైనటువంటి కనెక్షన్ నీకు దేవుడికి ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావో తెలుసా? సాధారణంగా అరేసినటువంటి చిన్న చిన్న చాక్లెట్ ముక్కల కోసం నువ్వేం చేస్తున్నావో తెలుసా? పోగొట్టుకున్నావు. ఏం పోగొట్టుకున్నావు? కంటికి ఆనందించేటువంటి సీరియల్స్, టీవీని చూసి దేవుడితో గడపాల్సినటువంటి సమయాన్ని ఏం చేసుకున్నామండి? పాడు చేసుకున్నాం. చక్కగా దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుడిని స్తుతించి ఆరాధించి దేవుడి యొక్క వాక్యాన్ని వినవలసిన సమయాన్ని మనం ఏం చేసుకున్నామో తెలుసా? ముసలమ్మ ముచ్చట్లు పెట్టి దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి కనెక్షన్ ని పాడు చేసుకున్నాం. అనగా దేవునికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ దేవుడికి కూడా ఈ లోకంలో ఉన్న వాటికి ఇస్తూ దేవుడికి నీకు మధ్య ఉన్నటువంటి కనెక్షన్ ని పోగొట్టుకున్నాం. దయచేసి జ్ఞానం కలిగి ఆలోచన కలిగి దేవుడికి నీకు ఉన్నటువంటి ఆ బంధాన్ని పాడు చేసుకోవద్దు అని చెప్పి ప్రేమతో మనం చేసుకున్నాం. రైట్, మంచిది. వాక్యంలో వెళ్ళిపోతాం. ఈ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కొత్త నిబంధన గ్రంథం నుంచి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాలు చదువుతాం. రోమా 1వ అధ్యాయం 21వ వచనము 22వ వచనం, 2 వచనాలు సరే చదువుతాం. చదివి దాని గురించి మనం దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూడాల్సిందిగా ప్రేమను తెలియజేస్తుంది. ఎస్, మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు అని తమ వాదముల యందు ఎద్దులైరి. వారి అవివేక హృదయము అంధకారములైన తాము జ్ఞానులమని చెప్పుకొనుచు. ఎస్, వాక్యం చదివిస్తూ ఉండి అదేంటంటే దేవుడిని ఎరిగి ఆయన మహిమను గుర్తించలేని స్థితిలో ఇలా చాలా మంది ఉన్నారు. మీరు నమ్ముతున్నారా? ఈ లోకంలో ఏ సైన్యం తప్ప మరి ఏ ఒక్కరికి కూడా పునరుద్ధాన శక్తి లేదు అని విశ్వసిస్తూ నమ్మకం మీకుందా? ఎస్, నో క్వశ్చన్ అంటే కదా. ఈ లోకంలో ఏ సైన్యం తప్ప మరణాన్ని గెలిచి తిరిగి లేచేటువంటి శక్తి మరి ఏ ఒక్కరికి లేదు అని చెప్పి నమ్ముతున్నారా? నమ్ముతున్నారు. అవునండి. ఈ లోకంలో అవతార పురుషులు ఉన్నారు. ఈ లోకంలో బాబాలుగా దేవుళ్ళుగా పిలిపించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి కార్యాలు బట్టి మంచి పనులను బట్టి వారిని చాలా మంది దేవుళ్ళుగా గుర్తించారు, లేదా అవతార పురుషులుగా వారిని గుర్తించారు. కానీ వాళ్ళందరూ కూడా ఒక సర్టెన్ టైం అనగా వారికి నిర్ణయించబడినటువంటి రోజు దగ్గర పడినప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మళ్ళా తిరిగి కనిపించలేదు. కానీ వినండి, యేసయ్య ఈ లోకానికి వచ్చారు. 33.5 సంవత్సరాలు లోకంలో జీవించారు. 3.5 సంవత్సరాలు సత్య సువార్తను ప్రకటించారు. తర్వాత ఆయన శిలువలో మరణించాడు. అలా మరణించిన యేసు కనవాకలో పోయాడా? చనిపోయాడా? అయ్యో తెలియదు. యేసయ్య చనిపోయి సమాజంలో అలగొనిపోయారా? తిరిగి వేసారా? ఎస్, మన యేసయ్య వేరే దేవుళ్ళగా లేకపోతే ఈ లోకంలో దేవుళ్ళుగా పిలిపించుకున్నటువంటి వారిలా చనిపోయిన తర్వాత కనుమరుగైపోయినటువంటి వ్యక్తిగా ఆయన లేదండి. ఆయన 3వ రోజున తిరిగి లేచారు. మళ్ళా నీకు నాకు ఒక విషయం చెప్పారు. ఏంటో తెలుసా? నీకు నేను తీసుకుని వెళ్తా. ఎందుకు నేను వెళ్తున్నా రీజన్ ఏంటో తెలుసా? నేను ఇక్కడ నుంచి వెళ్తున్న కారణం ఏంటో తెలుసా? నీకు నాకు ఒక నివాసము, నీవుండి చోటున నేనుండి లాగునా, నీవుండి చోటున నేనుండి లాగునా, ఇద్దరు నుండి లాగునా ఒక నివాసం ఏర్పాటు చేయడానికి నేను వెళ్తున్నా. ఎస్,
ఈస్ వెల్ అండ్ ఈస్ గోయింగ్ బ్యాక్ అగైన్. నమ్ముతున్నారా? యేసయ్య ఇక్కడి నుంచి వెళ్ళారు, ఆయన తిరిగి వస్తున్నారు. అటువంటి దేవుని కలిగి ఉన్నటువంటి నీవు అంట ఆయన మహిమను, ఆయనకు కలిగి ఉన్నటువంటి ఆశ్చర్య గుణలక్షణాలు ఇవన్నీ మనకి తెలిసి కూడా ఎందుకో ఆయన గుర్తించలేని పరిస్థితికి, ఆయన స్తుతించలేని పరిస్థితికి, ఆయన కలిగి ఉన్నటువంటి ఆ ఔన్నత్యాన్ని ఎదురు పంచిపెట్టలేని స్థితిలో మనం ఉన్నామంటండి. అదే బైబిల్ చదివిస్తుంది. ఎలా చెప్తాం? రెండు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తారు. అది చెప్పే ముందు ఒక విషయం చెప్తున్నారు. ఏంటంటే కృతజ్ఞత ఒకవేళ నీకు నాకు లేకపోతే అది చాలా కష్టాలు కూడా వెళ్తారు. ఎగ్జాంపుల్, జాన్ అనే ఉన్న దగ్గర నేను వాడు కష్టపడుకున్నాం అనుకోండి, పక్కన నా పెన్ రాసుకుంటుంటే పెన్ అయిపోయింది. వెంటనే రే జాన్ పెన్ అయిపోయిందా, పెన్ ఇవ్వండి. జాన్ దగ్గర రెండు ఉన్నాయనుకోండి, ఏం చేస్తాడు? పెన్ ఒక ఇస్తాడు. అట్లా ఇచ్చిన తర్వాత రాసేసుకుని ఇంకంతా అవచేసేసి ఏదో కొంచెం ఇంటుంది. ఫుల్ పెన్ ఇస్తే, ఫుల్ రివ్యూ ఇస్తే ఎంత ఇంటుంది. తిరిగి ఇచ్చినప్పుడు తీసుకో అని ఇచ్చామే అనుకోండి, అతను నిన్ను చూసి ఏమడగలరు? ఏమైనా అడగలరు అని దానికి ఏమైనా పెట్టగలరు. అట్లా కాదండి. చక్కెర తీసుకుని రాసుకుని పెన్న నీళ్ళంతా అయిపోయింది, కొంచెం ఉంది. జాబ్ సారీరా, నీకు కావాలి వేరే పెన్ కొనిస్తున్నా, బట్ థ్యాంక్స్ ఆర్డర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి పెన్ ఇచ్చామనుకోండి, కొత్త పెన్ కొనేస్తారని ఆలోచిస్తాడా? నువ్వు చెప్పిన థ్యాంక్స్ పెట్టాలని సంతోషిస్తాడా? నువ్వు కొనేసుకోవాలని తర్వాత విషయం, నువ్వు ఇచ్చినటువంటి థ్యాంక్స్, నువ్వు చెప్పినటువంటి కృతజ్ఞత భావాన్ని బట్టి అతను చాలా హ్యాపీ పడతాడు, సంతోషపడతాడు. ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను. ఇంట్లో ఉన్నటువంటి సాల్ట్ అయిపోయింది, కారం అయిపోయింది. జనరల్గా చేసేది ఏంటంటే పక్కింట్లోకి వెళ్ళి అమ్మ కొంచెం కూర మధ్యలో ఉడుకుతుంటే కారం లేదు, కొంచెం కారం అని చెప్పి తిరిగి నువ్వు పట్టుకెళ్ళి ఇచ్చినప్పుడు ఏం చెప్తావు? కారం ఇచ్చేసరికి సరిపోయిందని చెప్తావా? లేకపోతే థ్యాంక్స్ ప్రతి సమయానికి నువ్వు ఆదుకున్నావు అని చెప్పి థ్యాంక్స్ చెప్తావా? హలో, థ్యాంక్స్ చెప్పకపోతే మీ కృతజ్ఞత లేదండి. చెప్తే చాలా మంచివాడు. ఎస్, కృతజ్ఞత కలిగి ఉండడం ఇంపార్టెంట్. అది ఇంగ్లీష్లో కొటేషన్ ఉందండి. అదేంటంటే గ్రాటిట్యూడ్ ఈజ్ యాటిట్యూడ్ ఆఫ్ క్రిస్టియానిటీ. గ్రాటిట్యూడ్ ఈజ్ యాటిట్యూడ్ ఆఫ్ క్రిస్టియానిటీ. గ్రాటిట్యూడ్ అంటే పరిపక్వత కలిగి, నీ మైండ్ని కృతజ్ఞత కలిగి తిరిగి రిటర్న్ ఇచ్చేటప్పుడు అది చెప్పేవాడే ఎవరంటే క్రిస్టియన్ అని చెప్పి చక్కటి కొటేషన్ ఉంది. ఈరోజు క్రిస్టియన్ గా ఉన్నట్లయితే నీకు గ్రాటిట్యూడ్ ఉండాలి. వితౌట్ గ్రాటిట్యూడ్ యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్. నీకు గ్రాటిట్యూడ్ లేకపోతే, కృతజ్ఞత నీకు లేకపోతే నువ్వు ఎప్పటికీ క్రిస్టియన్ కాదు, క్రీస్తుని అనుసరించేటువంటి వ్యక్తులే కాదు. బట్ బైబిల్ చెప్తుంది ఎందుకో ఈనాడు మనుషుల్లో కృతజ్ఞత గౌరవైపోయినండి. మీ అందరికీ ఆదాం అవ్వ తెలుసా? హలో, తెలుసా తెలీదా? బైబిల్ ఎప్పుడో చెప్పమండి, ఒక 6 రోజుల క్రితం. ఆదాం అవ్వాలంటారా? 2 సంవత్సరాలు అయిపోయింది ఆదాం అవ్వ స్టోరీ చెప్పి. అంటారా? నువ్వు అలా అన్నట్లయితే మంచిది కదము, ఇప్పుడే చదువు మళ్ళీ. ఎస్, ఆదాం అవ్వల్ని దేవుడు చక్కగా సృష్టించి ఏదైనా మనలో అలా మనని పెట్టినప్పుడు దేవుడు చక్కగా చెప్పాడు. ఏమని చెప్పాడు? రెండు చూద్దాం రండి. ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనం. ఎస్, 2వ అధ్యాయము 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు. ఎస్, ఇంకా అయితే మంచి చెడ్డల తెలియనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. చాలా దేవుడు ఏమో చెప్పాడండి, ఇది అలామో ఇది పెద్ద తోట, ఈ తోట ఏ ఫలమైనా తినకో, ఈ ఒక్క చెట్టు ఫలమే తిను అని చెప్పాడా? మరి దేవుడు ఎంత మంచివాడండి, ఒకసారి ఆలోచించండి. ఈరోజు చాలా మంది అంటారు, ఒకవేళ నేనే బయట నుంచి ఏదైనా ఫ్రూట్స్ తెచ్చాను అనుకోండి, ఇంటికి అన్ని అక్కడ పెట్టి ఒకటి తీసి తిను అని చెప్పి తిను ఇచ్చాను అనుకోండి, అది ఏం చేద్దాం? అదేం మామయ్య ఈ
నీకు ఉన్నాయి, నువ్వు ఒకటే తిన్నాను, నాకు అన్నీ కావాలన్నాడు. అంటాడా అంటారా? ఖచ్చితంగా అంటాడు. కాబట్టి దేవుడికి ముందే తెలుసు మన మైండ్లో కదా. కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? చక్కని వనాన్ని సృష్టించాడు. ఆ వనంలో చాలా చెట్లు వేసాడండి. ప్రతి వృక్షం, ప్రతి చెట్టు కూడా లేదా ప్రతి వృక్షము కూడా ఫలాలిస్తారంట. బైబిల్ చదివిస్తుంది కదా, ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలం యూ కెన్ ఈట్ ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ వన్, యూ కెన్ ఈట్ ఎవ్రీథింగ్. ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్షములను తినొచ్చు. బట్ ఎక్సెప్ట్ అనగా ఒకటి తప్ప. ఎక్సెప్ట్ అంటే ఒకటి తప్ప. ఏంటది? మధ్యలో ఉంది. అది కొంచెం బాగోదయ్యా, అది తినవాకు అని చెప్పి వదిలేదండి దేవుడు. దాని తర్వాత వచ్చే పర్యవస్థానం కూడా చెప్పాడు, దానివల్ల వచ్చే రిజల్ట్ కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? ఒకవేళ తింటావేమో, అది తింటే నువ్వు చచ్చిపోతావు. కూడా చచ్చిపోతావు ఆయన. ఈ చెట్లు, ఈ వనంలో ఉన్నటువంటి ప్రతి వృక్షం ఫలము నువ్వు తిను. కండిషన్స్ లేవు. నేనేమాత్రం కూడా వద్దు అని చెప్పట్లేదు, కానీ ఒకటి నువ్వు తినొద్దు అని చెప్పి దేవుడు ఎంతో చక్కగా చెప్పి రాజు ఏం చేశాడు? ఏం చేశాడు? మాట విన్నాడా? వినలే. దేవుడు ఏదైతే తినొద్దని చెప్పాడు అదే తిని తీరాడు. ఇలా ఒక దాని మధ్యలో ఇలా దైవజనుడు గట్టిగా ఆదాం చాలా తప్పు చేశాడు, ఆదాము తినొద్దంటే తిన్నాడు అంటే వాక్యం అయిపోయిన తర్వాత ఒక యవనస్తుడు ఎవరంటాడు? ప్రిన్స్ లాంటి వచ్చి అయ్యారు ఏంటి ఆదాం తప్పు చేసి అన్నాడు. అదే నన్ను పెట్టుంటే ఏంటంట, అదే ఆదాం ప్లేస్లో నన్ను పెట్టుంటే అసలు నేను తినకుండా ఉండేవాడిని. ఎందుకు? నాకు అన్ని ఫలాలు ఉన్నాయి, అసలు నేను తిన్నానంట. అవునా నాయన? సరే చూద్దాం, ఒక మంచి సాయంత్రం మీకోసం మంచి డిన్నర్ ఏర్పాటు చేశాను, డిన్నర్ చేద్దాం కలిసి అంటే ఎంతైనా మరి మనకి తిన్నంటే ధ్యాస కదా. ఓకే పాస్టర్ గారు అన్నారో లేదో తెలియదు కానీ ఓకేనా అడిగారు, సాయంత్రం వచ్చేద్దాను డిన్నర్ రెడీ చేశానండి. సాయంత్రం పాస్టర్ గారు చికెన్ 65, చికెన్ 40, ఇంకేమన్నా చికెన్ అన్ని రకాలు, బిర్యానీలు 45, బిర్యానీ, చికెన్ ఫ్రైలు, ఇంకా ఫిష్, మటన్, ఇవన్నీ చేసి ఒక డైనింగ్ టేబుల్ మీద చక్కగా అన్ని వెరైటీస్ ఒక పాత్రలో పెట్టి అలా డైనింగ్ మీద సర్ది రెడీగా ఉంది. వాలీబాల్ కొట్టాడు, లేక వాలీబాల్ పోగింది, బయటకు వచ్చేసి కొట్టాడు. అయ్యారు అన్నారు, ఎవరికి వచ్చేయమన్నారు కదా, వచ్చేసాను అంటే అయ్యారు ఎంతో ఆనందంగా వచ్చావు బాబు రా అని చెప్పి డైరెక్ట్ గా అతన్ని తీసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ కూర్చోబెట్టి అయ్యా ఇదో చికెన్ 65, చికెన్ 45, మటన్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఇలా రకరకాల ఐటమ్స్ చెప్పి ఇదిగో మధ్యలో ఇంత పాత్ర ఉండేది, అందులో మోదేసేసి ఉంది. ఫాస్ట్గా చెప్పారు, అయ్యా నేను ఇప్పుడే వస్తాను ఇంటికి, నువ్వు ఒక పని చేయి, ఇందులో ఉన్నటువంటి ఏ ఐటమ్ నువ్వు తినవచ్చు, బట్ మధ్యలో ఉండే నువ్వు పట్టుకోమా, దీన్ని టచ్ చేయి మాకు, దీన్ని ఓపెన్ చేయమాకు, మిగతా నువ్వు తిను, నీకు ఎంత కావాలని తిను, దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్, యూ కెన్ ఈట్ హౌ మచ్ యూ వాంట్, నీకు ఎంత కావాలని అని తిను, నేనేం వద్దాను నువ్వు తిను అని చెప్పేసి ఆయన బయటికి వెళ్ళి గార్డెన్లోకి వెళ్ళి చక్కగా మొక్కలు చూసుకుంటాడు. వీడికి చికెన్ 65 మీద లేదు, 45 మీద లేదు, ఆ బిర్యానీ మీద లేదు, ఆ ఫిష్ ఫ్రై మీద లేదు, ఈ గ్యాస్ అంతా ఎక్కడ ఉంది అంటారు? మధ్యలో ఒక పాత్ర ఉంది, దానికి గట్టిగా మూత పెట్టేసి ఉంది. ఏముంది అంటావు అని చెప్పి వీడు ఉన్న పాత్ర లేక చికెన్ ముక్క తీసుకుని తిన్నాడు, అయినా అవ్వట్లేదు, వీడి వల్ల అస్సలు అవ్వట్లేదు, తిన్నాడే కానీ నవ్వులాడట్లేదు, అప్పటికి వెళ్ళట్లేదు. సరే ఆయన వచ్చేటప్పుడు చూసేసుకొని పెట్టేద్దామని చెప్పి అలా పీకులు రాకేసి గట్టిగా పీకేసరికి ఇందులో పిచ్చి పిల్లలు ఉందంట. పిచ్చి పిల్లలు ఉంటే మోతి ఏమైంది చెప్పండి, వెంటనే చూపింది. ఆ పిచ్చి చూడండి, దానికి దొరికిదే ఛాన్స్, ఇంకా అందులో ఉంటుందా, ఒకేసారి రెక్కలిసి తిరిగిపోయేసరికి వీడేంటి ఈ నోట్లో ఉందా అన్నాడు. ఇంకేంటి బయట చూశాడు, తెలిసిన ఎక్కడో గార్డెన్ లో ఉన్నాడు. ఈయన వచ్చే లోపల దీన్ని ఏమైనా పట్టుకుని దీంట్లో పెట్టి మోదేసేదని చెప్పి ఇక చూడండి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఆ మూల వేసాడు, బాగా ఈ మూల వేసాడు, ఇటు వెళ్ళాడు, అటు వెళ్ళాడు. చెప్తారు వినండి నమ్మకం, మీరు డైనింగ్ టేబుల్ ఎక్కడ ఉన్నాడు?
ఎక్కడ ఉన్నాడు? డైనింగ్ టేబుల్ కింద ఉన్నాడు. ఎలా బాబు ఏమైందంటే, అయ్యారు నేను కూడా ఆదాము అనుకోండి, నన్ను మన్నించండి అయ్యారు అన్నాడు. ఇది ఎందుకు చెప్పానంటే కాస్త ఆలోచించండి. దేవుడికి ఇదంతా తెలుసు, మనిషి ఇలాంటి కూడా అని చెప్పి దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. ఏమని? ఆదాము తినొద్దు. ఏం తినొద్దు? ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ మంచి చెడ్డలు తెలియనిచ్చేటువంటి ఈ వృక్ష ఫలాలను తినొద్దు. అయ్యా నువ్వు తింటే నువ్వు చచ్చిపోతావు అంటే ఆదాము ఏం చేశాడు తెలుసండి? దేవుడి మాటను. దీన్ని బట్టి నాకు ఒక అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ నాకు అర్థమవుతుంది. ఏదో తెలుసా? ఆదాము కృతజ్ఞత కలిగి ఉన్నాడంటారా? ఉన్నాడా? అడుగు ఉండాల్సింది. తెచ్చా నా కోసం నా దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. నాకు ఏది కావాలని ఇక్కడ ఉంది, నేను తినగలను. ఎందుకు ఆ ఒకే దాని గురించి నేను కట్టుకోవాలి? ఎందుకు దాని గురించి నేను ఆశపడాలని చెప్పి ఆదాము ఆ రోజు ఆలోచించాల్సింది. బాగా అర్థమయ్యే చెప్తాను. మీరు దోసకాయ కొన్నారు. అలా దోసకాయ కొని కూర ఉండాలి అని ప్రయత్నం చేసినప్పుడు అదృష్టం లేదా అదృష్టం ఒకరోజు చికెన్ కర్రీ వచ్చి చికెన్ తెచ్చేసారు. సరే ఈ రోజు ఉండడం అనుకున్నది పూసుకోండి. ఇంకొక చికెన్ ఈ రోజు ఉంటుంది, లేకపోతే ఏదో ఉండమంటే బెండకాయ బాగా పోతాయని చెప్పి బెండకాయ ఉంటుంది. మూడో రోజుకి ఈ దోసకాయ ఎలా ఉందంటారు? ఎంతో కొంత క్వాలిటీ పోతుంది, అవునా కదా? కాబట్టి అలా వండాలి అని ప్రయత్నం చేసినప్పుడు ఒక మూల బాగాలేదు. ఇప్పుడు తెలివైన స్త్రీ ఏం చేద్దాం తెలుసా? చక్కగా కాయంత పడద్దా లేకపోతే పోయినంత చక్కగా కట్ చేసి తీసే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, మీరే చెప్పండి. ఏమన్నా అప్లికేషన్ ఏం చేస్తాం? ఎందుకని అంతా పాడైపోతే పోగేసి అదే ఉంటుంది అని చెప్పి మొత్తం వేసేస్తావా? లేదా ఈ ఉద్దాసం మొత్తం పడేద్దావా? లేదా థర్డ్ ఆప్షన్, ఎందుకు పోయి అంతలాగా నీట్గా తీసేసి కూర ఉందామని ప్రయత్నం చేస్తావా? థర్డ్ ఆప్షన్. మూడో ఆప్షన్ అడిగినా ఏదో కూడా వాటర్ అయితే మీరు ఉంటున్నారా? కాదా? ఏం చేస్తాడు? పోయినంతలాగా చక్కగా కట్ చేసి మిగతాది బాగున్నదని దాన్ని వండే ప్రయత్నం చేస్తాడు. అవునా కదా? ఆదాము కూడా అలాగే ఆలోచించాల్సింది. చచ్చా ఇంత వనం ఉంది, అది కులిపోయినది, దాని వల్ల నేనేమైంది అని చెప్పి ఆదాము ఏం చేయాలంటారు? ఏం చేయాలండి? కాస్త ఆలోచించాల్సింది. ఆలోచించి చక్కగా అది కులిపోయింది, అది మంచిగా అని చెప్పి వదిలేసి మిగతా అంతా తినాల్సింది. మీరు అనుకుంటున్నారా? ఆ రోజు ఆదాము కూడా ఆలోచించాడు, నేనైతే అలా చేయని అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నారా? ఆలోచించుకున్నామా? అందుకే బయట చెప్తుంది క్లియర్గా, కృతజ్ఞత మర్చిపోయమంటండి. ఆలోచన లేదంగా ఆయన సర్వశక్తి దేవుడు అని తెలిసి కూడా ఆయన మర్చిపోయే ప్రయత్నం చేస్తామంట. ఆయన పట్టించుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. నా దేవుడు ఇటువంటి వాడు, మంచివాడు, ఆయన కోపగిస్తే నాకు ఉగ్రత వస్తుంది, ఆయన పట్టించుకోకపోతే నేను చాలా ఏమంటారు, నేను బాధపడాల్సిన పరిస్థితులు వెళ్ళాలి అనేటువంటి జ్ఞానం లేని పరిస్థితులు కూడా మనం వెళ్తున్నాం. ఇది బయట చెప్తున్న విషయం అని నేను చెప్పట్లేదు. జస్ట్ ఆలోచించండి. కృతజ్ఞత కలిగి జీవించడం నేర్చుకోండి. కుటుంబ పరిస్థితులు బట్టి, కుటుంబంలో ఉన్నటువంటి అవసరాలను బట్టి దేవుడు ఇస్తున్నప్పుడు నీకు చక్కని పనిని దేవుడు ఇచ్చినట్లయితే ఆ పనిని బట్టి నువ్వు దేవుడు ఏం చేయాలి? స్తుతించాలి. కృతజ్ఞత కలిగి జీవించాలి. ఒకవేళ అందరికంటే కాస్త అందంగా ఉండొచ్చు, నీ స్కిన్ వైట్ లోనే ఉండొచ్చు, నీ చర్మం అనేది కొంచెం వైట్ ఉండొచ్చు, దాన్ని బట్టి నువ్వు పక్క వాళ్ళని తక్కువ చేసి దేవుడిని మర్చిపోయి నీ శరీరాన్ని, నీ ఆనందాన్ని బట్టి నువ్వు గర్విస్తూ ఉన్నట్లయితే జాగ్రత్త, దేవుడు నిన్ను ఏం చేస్తాడండి? చంపేస్తాడు. నువ్వు దేనిపైన ఆధారపడుతుందని చంపేస్తాడు. చాలా మంది అనుకుంటారు, నాకేంటే చక్కగా కష్టపడుతున్నా, కండ బాగుంది, చక్కగా డబ్బులు తెచ్చుకుంటున్నా, ఆదాయం బాగుంది అని చెప్పి మనలో చాలా మంది తన కలిగి ఉన్నటువంటి శక్తి మీద ఆధారపడి దేవుడిని పట్టించుకోకుండా, దేవుడి మీద ఆధారపడకుండా, దేవుడికి కృతజ్ఞత చెల్లించకుండా ఉన్నట్లయితే అది ఎవరి ప్రాబ్లం అండి? ఎవరికి? మనకే ప్రాబ్లం. ఎవరి బిడ్డలు జాగ్రత్తగా వినండి. ఖండబలం ఉందని, లేకపోతే మీరు అందంగా ఉంటారని, చక్కటి వస్త్రాలు మీకు ఉన్నాయని, ఐదు వాళ్ళ కొని మీ పేరెంట్స్ మీకు ఇస్తూ ఉంటే కలిగి ఉన్న వాటిని బట్టి దేవుడిని మర్చిపోయే ప్రయత్నం చేస్తే జాగ్రత్త. అన్నీ ఇచ్చిన దేవుడు అన్ని తీసుకునే సామర్థ్యం కూడా నీకుంది. నువ్వు దేనిని చూసైతే బహుగా గర్విస్తూ
అటు మనుషులను లెక్క చేయకుండా, అటు దేవుడిని లెక్క చేయకుండా నిష్ఠాసారను జీవిస్తూ కృతజ్ఞత లేకుండా ఉన్నట్లయితే క్షణం చాలు. ఎవరికి? దేవుడికి. అన్ని ఇచ్చిన దేవుడు ఒక్కసారి ఈ వైపు చూడకుండా పక్కకి వెళ్తే చాలండి, నీకున్న సమస్యను కూడా కట్టుకోదు. మొదటిది ఆదాము గురించి చెప్పాం. రెండవది ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు కనుక తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? ఎన్ని ఐడియా? మీకు అందరూ తెలుసా ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? చెప్పావు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు చెప్పచ్చు, మీకు తెలిసిన వారు చెప్పు. ఇప్పుడు ఇశ్రాయేలు అని పేరు ఎవరు? ఇశ్రాయేలు మరొక పేరు, అతని పేరు ఎనోష్. చూడమ్మా, ఎవరిని పెట్టదు, చక్కగా తెలుసుకోవాలి, ఇంపార్టెంట్. కలియాలి చెప్పు. ఇశ్రాయేలు మరొక పేరు అంటే మీ బైబిల్ చదవట్లేదు, చదవండి. అట్లీస్ట్ ఈ క్వశ్చన్స్ గురించి అని చదవండి, అంటే మీకు బైబిల్ తీసే అవసరం అన్నమాట. మంచిది. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు అంటే ఇశ్రాయేలుకు మరొక పేరు ఉంది, అది పేరు యాకోబు. యాకోబుని దేవుడు దీవించిన తర్వాత దేవుడి కాలు పట్టేసుకున్నాడు. పట్టేసుకునే కదా పట్టుకుంటే ఆయన నాకు తెల్లారిపోతుంది, నేను వెళ్ళిపోవాలి అంటారు. ఎవరో దేవుడే అన్నాడంట. ఆయన నువ్వు నొప్పలేదు, ఆయన నేను వెళ్ళిపోతా తెల్లారిపోతుంది అంటే ఈసారి యాకోబు అన్నాడంట, ఇదిగో నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప ఎలా నేను నిన్ను వదలను అంటే ఏ దేవుడికి ఏమి పెట్టలేక అంటే మరొక ఆప్షన్ లేక సరే పో, నీ పేరేంటి? యాకోబు. యాకోబు అంటే ఏంటి? మోసగాడు. అయినా నేను మోసగాడు, అయినా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టానంటే యాకోబుకి దేవుడు ఇచ్చినటువంటి మరొక పేరు ఇశ్రాయేలు. ఆశీర్వాదంతో వచ్చినటువంటి పేరు ఇశ్రాయేలు. ఈ ఇశ్రాయేలు అనగా యాకోబు పుట్టిన కుమారులందరూ కూడా కలిపితే మనకెవరు? ఈ ప్రజలందరినీ కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇలా ఏర్పరచుకున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుడు చెప్తూ ఉన్నాడు, అయ్యా మీరు నన్ను మాత్రమే పూజించాలి, అన్యజనుల జోలికి వెళ్ళొద్దు, అన్యజనుల దేవతలను పూజించొద్దు, మీరు నన్ను తప్ప ఈ లోకంలో ఉన్న వాటి మీద మీరు ఆధారపడితే నేను మిమ్మల్ని శత్రువు చేతికి అప్పగిస్తాను అని దేవుడు చెప్పినట్టుగా ఏం జరిగిందంటే ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దేవుడిని మర్చిపోయి యెహోవా దేవుని అంటే భయం లేకుండా జీవిస్తున్న రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎవరికి? ఫరోకి, ఐగుప్తీయులకు అప్పగించి పడేశాడు. అలా ఐగుప్తులకు అప్పగించినప్పుడు ఐగుప్తు దేశంలో ఇంచుమించు 430 సంవత్సరాలు బానిసత్వం కూడా వాళ్ళు వెళ్ళారు. ఐగుప్తీయులు ఇశ్రాయేలు పెట్టుకున్నటువంటి ఐగుప్తీయులు ఇశ్రాయేలు పెట్టుకున్నటువంటి ఆ ఇబ్బందులను చూసి ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అంటే ప్రార్థన చేశారంట. ఎవరికి? దేవుడు. రెండు చూద్దాం మనకి ఒకసారి. నిర్మాకాండం 2వ అధ్యాయం. నేను త్వరగా ముగిస్తాను, ఇంకొక 10 minutes. నిర్మాకాండము 2వ అధ్యాయము 24వ వచనం. 23 కూడా చదువుతాం. అలాగున అనేక దినములు జరిగిన మీద ఐగుప్తులు అలసిపోయారు. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వ్యక్తి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వ్యక్తి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులు విని
అబ్రహామును, ఇస్సాకును, యాకోబుతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూసెను, దేవుడు వాని యందు వినండి, దేవుడు ఇశ్రాయేలు పెట్టినటువంటి బల వాళ్ళు ముందుకు వెళ్ళినప్పుడు యాకోబు అని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి దేవుడు మనసు మార్చుకున్నాడు. ఐగుప్తీయులు పెడుతున్నటువంటి ఆ శ్రమలు, ఆ కష్టాలు, ఆ నష్టాలను బట్టి ఇశ్రాయేలు ప్రజలను కూడా నిట్టూర్పు విడిచాడండి. నిట్టూర్పు అంటే ఒకసారి కాదు, నిట్టూర్పులు ఉందా? నిట్టూర్పు ఉందండి, నిట్టూర్పులు అనగా ప్రతి క్షణము, ప్రతి రోజు, ప్రతి నిమిషము, ప్రతి గంట కూడా వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో ఏం చేసేవాళ్ళంట? ఏడుస్తూ ఉండేవారు, నిట్టూర్పు విడుస్తూ ఉండేవారు. ఉన్నటువంటి కష్టాన్ని బట్టి, వాళ్ళు పెడుతున్నటువంటి శ్రమలను బట్టి నిట్టూర్పులు విడుస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడండి? ఒక పౌరుషం కలిగినటువంటి ఒక నాయకుని ఎన్నుకున్నాడు. ఆయన పేరు మోషే. మోషేని ఎన్నుకొని ఐగుప్తు నుంచి ఇంచుమించు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు చేసి ఫరో యొక్క బంధకాల నుంచి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా యెహోవా దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. అలా విడిపించిన ఆ క్రమంలో విడిపించి ఆ అరణ్యం కూడా నడిపిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రతి రోజు వెళ్ళిపోయారండి. ఎప్పుడెప్పుడు వేసేవాళ్ళు? కాస్త దాహం వేస్తే ఏడుపు, కాస్త కరువు కాదు ఏడుపు, కాస్త ఎండ తగిలితే ఏడుపు, అయ్యేది ఎన్ని ఏడుపులని ప్రతి క్షణం ఏడితే. అయినా మోషే లేదా ఇదిగో మా అరణ్యంలో ఐగుప్తు దేశంలో మాకు సమాధులు లేవని ఈ అరణ్యంలో చంపేస్తుందని తీసుకొచ్చావా? కడుపు కాలిపోతుంటే మాకు ఆహారం లేకుండా మేము ఇక్కడ చచ్చిపోవాలని చెప్పి ఇక్కడ తీసుకొచ్చావా? ఒక్కొక్కసారి అన్నారంట, మాకు ఏం గుర్తొస్తుంది? మాంసం గుర్తొస్తుంది. ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు ఏడిపోయిందండి. ఏంటంటే వాళ్ళు ఏడిపోయింది, జాగ్రత్త అర్థం చేసుకోండి. వాళ్ళు ఏడిస్తేనే కదా దేవుడు ఏం చేశాడు? మోషేని ఎన్నుకొని తీసుకొచ్చింది. ఐగుప్తు దేశంలో వాళ్ళు మాంసం గుర్తొస్తుందంట. సరే, దేవుడు ఏం చేశాడు? మాంసాన్ని ఇచ్చాడండి. దాహం వేసినప్పుడు బండను చూసి నీళ్ళను రప్పించాడండి. ఒక పెద్ద సముద్రమే ఎదురొచ్చినప్పుడు దేవుడు 2 పాయాలు చేసి చక్కటి ఆరిన నేలను ఐగుప్తులో నుంచి రప్పించిన ఈ దేవుడే ఇశ్రాయేలు ప్రజలను దారిచ్చాడు కదా. కనీసం కృతజ్ఞత ఎక్కడైనా కనిపిస్తుందా? చివరికి దేవుడు అంటున్నాడు కదా, రెండవసారి చూద్దాం. సంఖ్యాకాండం 14 అధ్యాయం. సంఖ్యాకాండము 14 అధ్యాయం. నేను ముగింపుకు వస్తున్నా, జాగ్రత్తగా గమనించండి. సంఖ్యాకాండం 14 అధ్యాయం 11వ వచనం. యెహోవా అంటున్నాడు, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలను నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యలో చేసిన సూచక క్రియలన్నిటిని చూసి నన్ను నమ్మకయుదురు? చాలు. యెహోవా దేవుడు అంటున్నాడంట. యెహోవా ఏమంటున్నాడు? ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజల మధ్య చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, ఈ అద్భుత కార్యాలు చూసి కూడా నన్ను రక్షణ చేయట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదే, నన్ను కాస్త జ్ఞాపకం చేసుకోవట్లేదు, కృతజ్ఞత కలిగి లేదే అని చెప్పి ఎవరు బాధపడుతున్నారండి? ఎవరండి? ఎవరు బాధపడుతున్నారు? యెహోవా దేవుడు బాధపడుతున్నారు. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నేను ఒక పరీక్ష చేసుకుందాం. నీ నా జీవితంలో ఇంతవరకు ఎన్ని వేలు దేవుడు చేసుకోలేదు? నీకు ప్రాణం ఇచ్చి కష్టం లేకుండా, ఒక కష్టం వచ్చినప్పటికీ కూడా ఆ కష్టం నుంచి దేవుడే నిన్ను విడిపించి, నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ కన్నీటిని తుడిచి, నువ్వు కష్టాలకుండా, నష్టాలకుండా, ఆర్థిక ఇబ్బందులకుండా, అనారోగ్యాలకుండా నువ్వు వెళ్తున్నప్పుడు దేవుడు నిన్ను చూసి, నీ కష్టాన్ని, నీ ఏడుపును చూసి, నీ కన్నీళ్లను తుడిచిన రోజులు లేవంటారా? నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి, ఆయన నాకున్నటువంటి ఆర్థిక పరిస్థితి ఇది అని చెప్పి కన్నీళ్లు విడుస్తూ నువ్వు ఏడ్చిన రోజులు లేవంటారా? ఆ రోజు నుంచి నిన్ను దేవుడు విడిపించాడా? ఈరోజు వేసవి కలిగి ఉన్నావు.
ఒకవేళ ఎదురు చూసి యెహోవా దేవుడు యేసయ్య ఇలా అంటున్నాడు, ఎన్నాళ్ళ వరకు నేను ఇది సహించాలి, ఎన్నాళ్ళ వరకు నీకు ఇచ్చినటువంటి ఈ రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకుంటావు. విషయం తెలుసా? కృతజ్ఞత కలిగి లేకపోతే ఏమైందో తెలుసా? ఒక ఉదాహరణ చెప్పి చిన్ని కథ చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కసారి ఒక రోజు ఒక వీధిలో ఒక బేకరీ షాప్ ఉంది. అలా బేకరీ షాప్ ఉంటే యజమాని చాలా మంచోడండి. అలా కేక్స్ చేస్తూ ప్రతిరోజు అతను కేక్ చేసిన తర్వాత కేక్ కట్ చేసినప్పుడు చిన్న చిన్న ముక్కలు వస్తాయి. అట్లా ముక్కలు వచ్చినప్పుడు ఆ ముక్కలన్నీ కూడా పోగు చేసి సాయంత్రం పూట ఆ కేక్ ముక్కలన్నీ తీసుకొచ్చి ఆ పక్కన పెట్టి ఆ వీధిలో ఉన్నటువంటి అనాథ పిల్లలకు ఇచ్చే ప్రయత్నం చేసేవాడంట. ఎప్పుడైతే ఆ కేక్ ముక్కలు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆయన లోపలికి వస్తాడు, ఆ వీధి చివరిలో ఉన్నటువంటి పిల్లలు అనాథ పిల్లలందరూ కూడా గుంపుగా వచ్చి అక్కడ పడిపోయి అవన్నీ తీసుకుని వెళ్ళిపోతారంట. ఒక చిన్న పిల్ల, అనాథ పిల్ల వెళ్ళి వాళ్ళందరూ తీసుకున్న తర్వాత చిన్న బ్రెడ్ ముక్కలు ఉంటే అవి ఏరుకుని షాప్ దగ్గరికి వచ్చి, అంకుల్ ఏమా ఇలా వచ్చారు, చాలా థ్యాంక్స్ అంకుల్, మీకు మా ఆకలి తీర్చారు, మాకు అమ్మా నాన్న లేకపోయినా కనీసం మీకు ఈ బ్రెడ్ ముక్కలు ఇచ్చి మాకు ఆకలి తీరుస్తున్నారు, మీకు వందనాలు అంకుల్ అని చెప్పి పక్కకి వెళ్ళి ఆ బ్రెడ్ ముక్కలు తింటారంట. ఇలా ప్రతిరోజు కూడా ఆ ఓనర్ ఆ కేక్ కట్ చేసిన తర్వాత ఆ ముక్కలు తీసుకొచ్చి బయటపెట్టి అనాథ పిల్లలందరూ వచ్చి ఆ బ్రెడ్ తీసుకొని గుంపులో వచ్చి తీసుకున్నప్పుడు చిన్నపిల్ల కాబట్టి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి మిగిలిపోయిన వాళ్ళు తీసుకొని మిగిలిపోయినటువంటి బ్రెడ్ ముక్కలు తీసుకొని చక్కగా తిని ప్రతిరోజు కూడా తినే ముందు వచ్చి అంకుల్ అని తెలిసి, అంకుల్ ఇప్పుడు మాకు ఆహారం పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అంకుల్ అని చెప్తూ పక్కకి ఆ బ్రెడ్ ముక్కలు తినేదంటారు. షాప్ ఓనర్ ఒక ఆలోచన చేశాడు, ఈ చిన్నపిల్ల నిజంగా కృతజ్ఞత కలిగిందేనా, నిజంగా నమ్మకంగా ఉండేదిలేనా, ఒకసారి చూద్దామని చెప్పి రోజు కేక్ ముక్కలన్నీ కూడా కట్ చేసిన తర్వాత అన్ని పైకి పెట్టేసి ఏమి అక్కడ మిగలకుండా చేసి ఏం చేశాడంటే కొన్ని అక్కడ పెట్టాక అనాథ పిల్లలందరూ వచ్చి కేక్ ముక్కలు కట్టేపోయిన తర్వాత కింద అక్కడ ఏమీ లేదండి. అప్పుడు ఆ ఓనర్ ఏం చేశాడంటే ఒక చిన్న కేక్ తీసుకొచ్చి అమ్మా ఇదిగో అని చెప్పి ఆ పిల్లకిస్తే ఆ పిల్ల అంకుల్ అని చెప్పి కాలు మీద పడిపోయి ఏడుస్తూ, చాలా థ్యాంక్స్ అంకుల్, చాలా ఆకలి వేస్తుంది, నా ఆకలి తీర్చినందుకు మీకు ధన్యవాదాలు అంకుల్ అని చెప్పి ఏడుస్తూ ఆ కేక్ పక్కకు పట్టుకెళ్ళి తింటూ ఇలా పిలిచి తినేటప్పటికి ఇలా తెరవగానే అందులో నుంచి ఒక ఉంగరం కింద పడినది. కింద పడగానే చూసింది బంగారు ఉంగరం. వెంటనే పరుగున షాప్ దగ్గరికి వచ్చి అంకుల్ 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 అని పిలిచి ఆయన బయటకు వచ్చి, ఏమ్మా అంకుల్ మీరు నాకు బ్రెడ్ ముక్క ఇచ్చారే, ఆ బ్రెడ్ నేను తింటూ ఉంటే ఇదిగోండి ఈ ఉంగరం మీరే అనుకుంటా, బహుశా ఇది మీరే మీరు తయారు చేస్తున్నప్పుడు ఆ బ్రెడ్ ముక్కలు పడిపోయిందని చెప్పి ఆ బ్రెడ్ పట్టుకెళ్ళి తింటున్నప్పుడు ఆ ఉంగరం పట్టుకెళ్ళి మీకు ఇవ్వాలి అని చెప్పి తీసుకొచ్చేసిన అంకుల్ అని అంటే వెంటనే ఆయన చూసి ఎప్పుడైతే ఆ బ్రెడ్ లో నుంచి ఆ ఉంగరం వచ్చిందో ఆ ఉంగరం పట్టులో నుంచి అంకుల్కి ఇచ్చిందో అంకుల్ వెంటనే ఆమె ఎత్తుకొని ఏమో ఏంటి చెప్పు అంటే, అంకుల్ మీరు నాకు బ్రెడ్ ఇచ్చారు కదా, ఆ బ్రెడ్ నేను తినే ప్రయత్నం చేసుకుంటే ఆ బ్రెడ్ మధ్యలో ఉపయోగపడిపోయింది, బహుశా మీరే ఖచ్చితంగా మీరే బ్రెడ్ ఇచ్చారు కాబట్టి మీరు ఇది ఒకవేళ ఎవరైనా చూస్తే నన్ను కొట్టి ఎట్టుకెళ్ళిపోతారు కాబట్టి నేను పరిగెత్తుకుంటూ వచ్చేసాను, నేను బ్రెడ్ కూడా తినలేదు, ఇదిగో నాకు ఉంగరం అంటే ఆ షాప్ ఓనర్ వెంటనే ఆ చిన్న బిడ్డని ఎత్తుకొని గట్టిగా హక్ చేసుకొని ముందు పెట్టి, తల్లి దేవుడు నాకు పిల్లలు ఇవ్వలేదు, ఎందుకో తెలిసి నాకు ప్రార్థమైంది నిన్ను నా కుమార్తెగా చేసుకోవడానికి, ఎందుకనంటే నేను చాలా రోజులు చూస్తున్నా ప్రతిరోజు ఆ పెద్ద పెద్ద బ్రెడ్ ముక్కలు పట్టుకెళ్ళిపోయిన ప్రశాంతంగా పట్టుకెళ్ళిపోతారు తినేందరు, ఆ కింద మిగిలిపోయినటువంటి ముక్కలు ఏరుకొని తినే ముందు నా దగ్గరికి వచ్చి నాకు థ్యాంక్స్ చెప్పి వెళ్తాం. అసలు మీరు ఎంతవరకు ఉంది ఈ నమ్మకత్వం అని చూడడానికి, కృతజ్ఞత ఎంతవరకు ఉందో చూడడానికి నేను ప్రయత్నం చేశా. నువ్వు ఇందులో సక్సెస్ అయ్యి ఇందులో నువ్వు విన్ అయ్యావు, నీ నమ్మకత్వాన్ని చూపించు, కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి అనాథవు, ఇక్కడ నుంచి ఈ ఆస్తి అంతటికి కూడా వారసురాలు అని చెప్పి నిన్ను నా కుమార్తెగా నేను తీసుకున్నానని చెప్పి ఆ రోజు నుంచి
నీ నామములో అనుగ్రహించండి ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ నా వాక్యము వారి హృదయాల్లో నూరంతలుగా ఫలవంతంగా వారి కుటుంబాలకు దీవెనకరంగా వర్ధనడానికి సహాయం చేయండి. నూరంతల దీవెన వారికి దయచేయండి. మా సంఘాన్ని నానాటికి దీవించండి, ఆశీర్వదించి బలపరచండి ప్రభా. ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్ నుండి మా గ్రామాంతరిని మీ రెక్కల చాటును కాపాడండి ప్రభా. మా సంఘాన్ని కాపాడండి తండ్రి. మా కుటుంబాలను కాపాడండి ప్రభా. మా బిడ్డలను కాపాడండి ప్రభా. కాపాడేవాళ్ళు నీవే తండ్రి. ఎందుకంటే యెహోవా కాపాడని దాన్ని కావాలి కాయవాళ్ళు మేల్కొనుట వ్యర్థమని నీ వాక్యం సెలవిస్తున్నారు తండ్రి. ఈ కాపులని భద్రత మాకందరికీ దయచేయండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలం దయచేయండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాలు సిద్ధపరచండి తండ్రి. భార్య భర్తలను దీవించండి. ఫలించే నామములో ప్రార్థించి మీకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. రక్షణగా యేసు క్రీస్తు వారి కృపయు ఆత్మగా పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసము ప్రార్థించబడిన ప్రతి అంశములను ఏదో వాక్యములను బోధించిన దేవుని కుమారుడును ఈ లోకంలో సకల పరిశుద్ధులను ప్రార్థించబడిన ప్రతి అంశములను విడదీసిన కానుకలను కృత్యత అర్పణలను ధర్మఫలములను ఆయా విధులుగా ప్రార్థన సహాయం కోరుచున్న ప్రతి ఒక్కరికి ఈ లోకంలో సకల పరిశుద్ధులను ఆయా విధులుగా ప్రార్థన సహాయం కోరుచున్న ఆయా దేశాల్లో ఉన్న ప్రజలందరికీ వారి కుటుంబాలను ఇప్పుడు ప్రభుత్వ పర్యంతం వరకు సదాకాలము ఆయన సన్నిధి మీకు తోడై ఉండి నడిపించి బలపరచుగాక. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆయన కాపుదలైన భద్రత, నెమ్మది, సమాధానం